49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ప్రస్తుతం అంటే అత్యధిక రోజులు ప్రధానిగా కొనసాగిన వ్యక్తి ఎవరు అంటే నెహ్రూ తర్వాత మోదీ గారి పేరే వినిపిస్తుంది. సో నిన్న చూసుకున్నట్టయితే అందరూ కలిసి అంటే వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా వెళ్ళి సెలబ్రేట్ చేసినది మనం చూసాము. అంటే దేశంలోనే సెకండ్ వ్యక్తిగా మోదీ గారు నిలవడం జరిగింది. అయితే ఇక్కడ మరి మోడీ గారి హయాంలో ఎలాంటివి జరిగినాయి అంటే 2014 నుంచి ఇప్పటి వరకు ఇలాంటివి జరిగాయి ఏంటి, అసలు హైలైట్స్ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాటియాల్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, దేశంలోనే సెకండ్ పర్సన్ అంటే నెహ్రూ గారి తర్వాత అంటే నెహ్రూ గారు ఇప్పుడు నెక్స్ట్ అయిపోయారు, మోదీ గారే ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. సో అత్యధిక ఎక్కువ రోజులు ప్రధానిగా కొనసాగింది మోదీ గారు. సో ఈ నా హయాంలో జరిగిన హైలైట్స్ అంటే మీరు ఏం చెప్తారు సార్? మనం ఫస్ట్ మోదీ గారి గురించి మాట్లాడేటప్పుడు ఆయన 2014లో ఒక అన్నోన్ క్యాండిడేట్గా వచ్చారు. ఎవరు గెస్ట్ చేయలేదు ఆయన ప్రధానమంత్రి అయిపోతున్నారని. 2013లో గోవాలో జరిగిన నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ బీజేపీలో ఐ థింక్ డిసెంబర్లో జరిగింది అనుకుంటాను. దాంట్లో మోదీ గారి పేరు ముందు పెట్టారు. ఎందుకంటే దానికన్నా 2 సార్లు ముందు అద్వానీ గారు పోటీ చేసి ఆయన పార్టీని 180 కన్నా ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. కొత్త క్యాండిడేట్ని తీసుకొచ్చి ఆ బీజేపీ పుష్ 180 నుంచి 240 దాకా తీసుకురావాలి, 270 దాకా తీసుకురావాలని వాళ్ళు నిర్ణయించారు. అట్లనే జరిగిందన్నమాట. సో మోదీ గారిని తీసుకొచ్చారు. ఒక గుజరాత్లో చేసిన పర్ఫార్మెన్స్ చూసి గుజరాత్ ఇక్కడ కలిపి మీరు ఈ 14 గుజరాత్లో 11 కలిపి 2002లో వచ్చింది ఆయన అక్కడ. సో 2002 నుంచి 2014 దాకా యూ కెన్ క్యాల్కులేట్. ఓకే, 2002 to 12 అంటే 12 ఇయర్స్ అక్కడ, 14 ఆల్మోస్ట్ 12 ఇయర్స్ ఇక్కడ, 25 ఇయర్స్ అయిపోయింది టోటల్గా మోదీ గారు అడ్మినిస్ట్రేటివ్. దానికన్నా ముందు ఆయన ఒక పంచాయతీ ఎలక్షన్ కూడా గెలవలేదు. గుజరాత్ ముఖ్యమంత్రి డైరెక్ట్గా అపాయింట్ చేశారు. మనకు అందరు తెలిసింది అక్కడ ఒక లీడర్షిప్ క్రైసిస్ ఉండే, వాళ్ళ పార్టీలో చాలా గొడవ ఉండే. దాని తర్వాత 2002లో గోద్రా జరిగింది. దాంట్లో మోదీ గారు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ చాలా మటుకు క్వశ్చన్ చేయబడ్డది. ఎంతమంది ఎందుకు చనిపోయారు, గోద్రా ఎందుకు జరిగింది, దానికి మళ్ళీ తర్వాత సుప్రీంకోర్టు ఎంక్వైరీ ఉండే మోదీ గారిని క్లీన్ చిట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు కూడా మోదీ గారి మీద అది చెప్తుంటారు 2002 రైట్స్ అని. ఓకే, దాంతో కాంగ్రెస్ హయాంలో ఎన్నో రైట్స్ జరిగినాయి, కానీ దాని గురించి ఒక ముఖ్యమంత్రిని కూడా అడిగారు. ఇక్కడ చెన్నారెడ్డి గారు అన్నారు ఒక టైంలో, ఇక్కడ మన ఓల్డ్ సిటీలో రైట్స్ చేపించింది ఓకే, నన్ను గద్దె దింపడానికి చేశారని చెప్పి చెన్నారెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మా వాళ్ళే చేశారు, ఇదే కాంగ్రెస్ వాళ్ళే చేశారని చెప్పి ఆయన అప్పుడు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అట్లా చాలా ఉన్నాయి. మీరు నెల్లీ మ్యాసికర్ చూసుకుంటే అస్సాంలో జరిగింది, చాలా పెద్ద పెద్ద మ్యాసికర్స్ ఉంటాయి. ఓకే, బాగల్పూర్ కానీ మిగతా చోట్ల. కానీ దానంతే మనం ఇప్పుడు అడగట్లేదు. మనం మాట్లాడుతున్న మోదీ గారు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ గురించి. 2014లో ఆయన వచ్చినప్పుడు ఒకటి, ఆయనతో పాటు ఫ్యామిలీ ఎవరు లేరు. ఈవెన్ వాళ్ళ సొంత ఫ్యామిలీ అంటే బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ అందరిని దూరం పెట్టారు ఆయన. వాళ్ళు ఇప్పుడు రేషన్ షాపులు నడిపించుకుంటున్నారు, ఒకరు కిరాణా షాప్ నడిపించుకుంటున్నారు. వాళ్ళు సింపుల్గా వాళ్ళ లైఫ్ గడుపుకుంటున్నారు. మన అమ్మగారు కూడా సపరేట్గా ఉన్నారు, తర్వాత ఆమె రీసెంట్లీ పోయారు. ఈ మోదీ గారు ఆ ఇమేజ్తోనే కరప్షన్ ఇవాళ దాకా 12 సంవత్సరాలు ఇవాళ దాకా ఒక్క కరప్షన్ అలిగేషన్ ఆయన మీద లేదు. ఓకే, రాహుల్ గాంధీ చాలా ట్రై చేశారు, రఫేల్ అన్నాడు, అద్దా అన్నాడు, కానీ ఒక్కటి కూడా సుప్రీంకోర్టులో క్లియర్ చేయలేదు. అదొకటి ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ హయాంలో మనం చూసాం కరప్షన్ మీద కరప్షన్ ఉంటుంది. కోల్ స్కామ్ నుంచి, స్కార్పిన్ నుంచి, ముందు బోఫోర్స్ ఉండే, కామన్వెల్త్ స్కామ్ ఉండే, 2G స్కామ్ ఉండే, అన్ని స్కామ్ల మీద స్కామ్లు ఉండే. ఎందుకంటే మన్మోహన్ సింగ్ పవర్లెస్ కొన్నా పాప, ఆయన్ని మీరు ఏం చెప్పలేరు. ఆయన చాలా ట్రై చేస్తే కూడా ఆయన ఏం చేయలేడు. ఆయన చేతిలో రిమోట్ కంట్రోల్ సోనియా గాంధీ దగ్గర ఉండే, ఆయన పాపం ఏం చేయలేరు. దానికోసం రాజా ఫుట్బాల్ ఆడుకున్నారు, కల్మాడి ఆడుకున్నారు, అందరూ ఆడుకున్నారు. ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు సంపాదించుకున్నారు వాళ్ళు. కానీ మోదీ గారు వచ్చిన తర్వాత చాలా క్లియర్, ఆయన క్యాబినెట్లో ఒక్కరు కూడా కనిపిస్తే ఆయన తీసేస్తారు కరెక్ట్, ఏదైనా అలిగేషన్ ఉంటే. ఎవరి దగ్గర ఆరోపణలు ఏం లేవు. కానీ మోదీ గారు వచ్చిన తర్వాత మెయిన్గా ఏం చేశారంటే ప్రజల కోసం నేను ఏం చేయాలి. ఎందుకంటే మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో ఏమైనా చేయవచ్చు. ఆయన రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు, భారతదేశం కోసం ఏమేమి బెనిఫిట్ తెచ్చుకుంటారు ఆయన. అక్కడి నుంచి రేర్ ఎర్త్స్ ఉండొచ్చు, మన దగ్గర నుంచి ఉన్న టెక్నాలజీ అమ్మడానికి ఉండొచ్చు, డిఫెన్స్ కోఆపరేషన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు యూఏఈతో ఒప్పందం ఉంది మనకి. కానీ ఫస్ట్ టైం అనుకున్నారంటే మహిళల కోసం ఏం చేయాలని. ఇంకా భారతదేశం మనకు తెలిసిన ఆల్మోస్ట్ 50% మహిళలు ఉన్నారు. ఏం చేయాలి వాళ్ళ కోసం. ఫస్ట్ ఆయన టాయిలెట్ల గురించి మాట్లాడారు, మీకు గుర్తుంటుంది. దానికన్నా ముందు ఉజ్వల స్కీమ్ గురించి మాట్లాడారు. మహిళలు పొద్దున్నుంచి ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో కర్రలు తీసుకొచ్చి పెట్టి పొద్దున్నుంచి 11-12 దాకా పనిచేస్తారు. పాపం వాళ్ళు అదే స్మోక్ ఇన్హేల్ చేస్తారు, హెల్త్ అంతా పోతుందని చెప్పి గ్యాస్ సిలిండర్లు మొదలుపెట్టారు.
ఇప్పుడు అన్ని పార్టీలు దానికి సబ్సిడీ ఇస్తున్నారు, ఇంక్లూడింగ్ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు, టీవీకి అందరూ అంటున్నారు మేము మీకు సబ్సిడీ ఇస్తాం, మోదీ గారు ఎందుకని. సో వాళ్ళు ఇస్తున్నారు ఇప్పుడు సబ్సిడీ, మోదీ గారు కూడా ఇస్తున్నారు. కానీ 4 ఫ్రీ సిలిండర్స్ పర్ ఇయర్, ఇప్పుడు ముందు 9 ఉండే. ఓకే, దాన్ని తగ్గించారు ఇప్పుడు. ఈ వెస్ట్ ఏషియా క్రైసిస్ వచ్చింది కదా, బహుశా రిస్టోర్ చేస్తారు. అదొకటి. రెండవది టాయిలెట్స్ కట్టారు ఆయన. మనం చూసిన టాయిలెట్స్ కట్టడంలోనే ఆయన చాలా మటుకు ఎందుకు టాయిలెట్స్ అని అడిగారు చాలామంది. దానికి కారణాలు ఉన్నాయి. మీరు ఒక రూరల్ ఏరియాకి వెళ్తే మహిళలు వాళ్ళు ఎప్పుడు టాయిలెట్కి వెళ్తారో మీకు తెలుసు. పొద్దున లేసి ఎవరైనా బయటికి రాకే ముందు వాళ్ళు వెళ్ళి టాయిలెట్స్ ఇంకా సూర్యుడు కూడా బయటికి రాని ముందు వెళ్ళి చేస్తారనమాట. సో ఈ టాయిలెట్ గురించి 12 కోట్ల టాయిలెట్ కట్టించారు మోదీ గారు అన్ని స్టేట్స్లో కలిపి. అప్పుడు అదొక సెల్ఫ్ రెస్పెక్ట్ మహిళలకి. ఇదొకటి, గ్యాస్, దెన్ టాయిలెట్స్. ఎందుకంటే ఒక ఇంట్లో టాయిలెట్ రావడం మనకి అర్బన్ ఏరియాలో వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఇది మనకి. కానీ రూరల్ ఏరియాలో అది పెద్ద ప్రాబ్లం ఉంది. ఓకే, కొంతమందికి అయితే బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా కుక్క కానీ ఏదైనా ఇంకా వైల్డ్ అనిమల్స్ అటాక్ కూడా జరుగుతుంది పొద్దున పూట. అది సార్ట్అవుట్ అయిపోయింది. స్కూళ్ళలో కూడా అమ్మాయిలు స్కూల్కి రాకుండా ఉండడానికి కారణం అది. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వాస్ క్లీన్ టాయిలెట్స్ లేదని చెప్పి చాలామంది అమ్మాయిలు స్కూల్ స్కిప్ చేస్తారు. అది కూడా తగ్గింది చాలా మటుకు. ద స్కూల్ ఎన్రోల్మెంట్ హెస్ గాన్ అప్ అన్నమాట. దాని తర్వాత మనం చూసాం మోదీ గారు జన్ ధన్ యోజన మొదలుపెట్టారు. ఇది ఆయన 2015లో తీసుకొచ్చారు. జన్ ధన్ యోజన ఏంటంటే బ్యాంకింగ్ ద అన్బ్యాంక్డ్ అని చెప్పి ఒక లైన్ ఉండేవాళ్ళు. అంటే బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళ కోసం బ్యాంక్ అకౌంట్. మన దగ్గర బ్యాంక్ అకౌంట్ అగైన్ లైక్ టాయిలెట్ మనం టేకెన్ ఫర్ గ్రాంటెడ్. మన ఒక ఉద్యోగం ఎక్కడ ఉన్నప్పుడు మనకు బ్యాంక్ అకౌంట్ కావాల్సి వస్తుంది, దాంట్లో శాలరీ వచ్చి పడుతుంది, అదంతా ఉంటుంది. తర్వాత మనం ఏమైనా ఈఎంఐ తీసుకుంటే దాని నుంచి డిడక్షన్ ఉంటుంది, అదే బ్యాంక్ అకౌంట్. కానీ పేదోళ్ళకి లేదు, వాళ్ళు ఏం చేసుకుంటారు బ్యాంక్ అకౌంట్. ఇది మన ఒక థాట్ ప్రాసెస్ ఉండి ఆలోచించండి. ఆల్మోస్ట్ 58 కోట్ల మంది, అంటే మన మోర్ దెన్ 50%, అబౌట్ 50% ఆఫ్ అవర్ పాపులేషన్. ఇది మొదలుపెట్టినప్పుడు ఇప్పుడు 140 కోట్లు ఉందనుకోండి. ఆల్మోస్ట్ 50% ఆఫ్ అవర్ పాపులేషన్ని మోదీ మన అకౌంట్ లేకుండే, బ్యాంక్ అకౌంట్ లేకుండే. 50% ఇండియా అకౌంట్ ఉంది, 50% ఇండియాకి అకౌంట్ లేదు. మోదీ గారు తీసుకొచ్చి అకౌంట్ చేయించారు. అది 58 కోట్ల మందికి జన్ ధన్ యోజన. ఓకే, ఈ జన్ ధన్ యోజనలో అన్నిటికంటే పెద్ద అడ్వాంటేజ్ ఒకటి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం ఒకటే కాదు, ఒకటి జీరో బ్యాలెన్స్. ఒకటి మీకు ఏ డాక్యుమెంట్ అంటే మీరు బ్యాంక్ వాళ్ళు యూజువలీ అడిగే మేజర్ డాక్యుమెంట్స్ ఏమీ ఇవ్వక్కర్లేదు, మీరు మీ ఆధార్ కార్డ్ ఇచ్చేస్తే అయిపోతుంది. లేకుంటే బ్యాంక్ వాళ్ళు మీ రెసిడెన్స్ ప్రూఫ్ అది ఇది అన్నీ అడుగుతారు, ఇది అన్నీ అక్కర్లేదు, బేసిక్ డాక్యుమెంటేషన్ చాలు. కానీ అందుకు చేశారు, అది అడగాలి ముందు. ఒకసారి రాజీవ్ గాంధీ గారు ఆయన పాలన చెప్పారు, ఢిల్లీ నుంచి రూపాయి పంపిస్తే, ఒక బెనిఫిట్ పంపిస్తే స్టేట్కి వచ్చేదాకా, రాష్ట్రానికి వచ్చేదాకా 15 పైసలు అయిపోతుంది. 85 పైసలు నడిమిట్లోనే ఏజెంట్లు కొట్టేస్తారు. అది ఎమ్మెల్యేలు ఉండొచ్చు, మినిస్టర్లు ఉండొచ్చు, బ్యూరోక్రాట్స్ ఉండొచ్చు, ఈవెన్ సర్పంచ్ లెవెల్లో ఉండొచ్చు. సో లాస్ట్లో పాపం ఆయనకి రావాల్సిన డబ్బులు ఆయన వెళ్తే రూపాయికి 15 పైసలు వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అది యూస్ చేస్తున్నారు ఈ జన్ ధన్ యోజనలో. సో ఒక రైతుకి ఆయనకి సబ్సిడీ కావాలా, లేకుంటే ఫర్టిలైజర్ సబ్సిడీ కానీ మిగతా ఇన్సూరెన్స్ కానీ ఏదైనా ఉండండి, అది డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వచ్చి పడుతుంది. దాన్ని ఎట్లా తెలియాలి, ఆయనకి ఎట్లా తెలుసు అకౌంట్లో డబ్బులు వచ్చిందని. సో మోదీ గారు ఏం చేశారు, ఒక కొత్త టర్మినాలజీ తీసుకొచ్చాడు, జామ్ అని చెప్పి. జన్ ధన్, ఆధార్, మొబైల్, దీన్ని మూడింటిని లింక్ చేశారు. సో మీ డబ్బులు మీకు వచ్చి పడంగానే మీ ఆధార్తోని అది వెరిఫై అయింది ముందే అకౌంట్ అంతా, అది వెరిఫై చేసిన తర్వాత మీకు మీ మొబైల్లో ఒక మెసేజ్ వస్తుంది, మీ అకౌంట్లో 6,000 రూపాయలు అంతా వచ్చిందని చెప్పేసి రైతుకు తెలిసిపోయి. దాని తర్వాత కిసాన్ కార్డ్స్ అన్నీ ఇచ్చారు వాళ్ళకి, ఈవెన్ క్రెడిట్ కార్డ్ లాగా యూస్ చేసుకోవచ్చు దాన్ని. సో ఇది చాలా పెద్ద ఒక మార్పు తీసుకొచ్చింది. సో మచ్ సో దట్ టుడే ఇవాళ స్టేట్ గవర్నమెంట్స్ అందరు ఇదే వాడుతున్నారు. ఎవరు డైరెక్ట్గా చెక్ ఇవ్వడం ఏం లేదు. ఇక్కడ తెలంగాణలో కొంచెం జరిగింది, కానీ ఆ చెక్ ఇవ్వడం అనేది చాలా పెద్ద కరప్షన్ ప్రాసెస్. డైరెక్ట్ అంటే మీరే బెనిఫిషియరీ, ఇంకొకరు కాదు. ఓకే, చెక్ ఇంకొకరి పేరు మీద రాయడము, ఇంకోటి తీసుకెళ్ళడం అది కాదు, మీ పేరు మీద వస్తుంది. దాంట్లో చాలామంది జన్ ధన్ అకౌంట్ మహిళలు ఉన్నారు. ఓకే, సో ఇదొక పెద్ద రెవల్యూషన్. సో మోదీ గారు టాయిలెట్ ఒకటి, జన్ ధన్ అకౌంట్ ఒకటి మీరు చూసారు, గ్యాస్ ఒకటి, ఇంకోటి ముద్రా లోన్లు. ఈ ముద్రా లోన్ అనేది 3 డిఫరెంట్ టైప్స్ నుంచి ఉంటుంది. ఓకే, 10,000 నుంచి 50,000, 50,000 నుంచి 5 లక్షలు, 5 లక్షల నుంచి 10 లక్షలు, 3 డిఫరెంట్ కాంబినేషన్స్. మీరు ఒక బ్యాంక్కి లోన్కి వెళ్తే మీ దగ్గర 100 డాక్యుమెంట్లు అడుగుతారు. కొలాటరల్ కావాలి, మీ ఇల్లు ఉందా, మీ పొలాలు ఉన్నాయా, మీ ఇంకేమైనా ఉందా, అసెట్ ఉందా, అది మీరు పెడితేనే మీకు లోన్ ఇస్తారు. అది కూడా తిప్పుతారు చాలా మటుకు. ఒక పేదోళ్ళ సంగతి ఆలోచించండి, వాళ్ళ దగ్గర ఏముండదు, ఏం లోన్ తీసుకుంటారు. పేదోళ్ళని కాదు, ఒక నార్మల్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ కూడా వాళ్ళ దగ్గర అంత అమౌంట్ అది ఏం ఉండదు కొలాటరల్. సో మోదీ గారు ఏమన్నారు,
మనం వితౌట్ కొలాటరల్ లోన్స్ ఇద్దాం. దేనికి? చిన్న ఒక వ్యాపారం పెట్టుకోవడానికి. అది ఒక కిరాణా కొట్టు ఉండొచ్చు, 5 కుట్టు మిషన్లు ఉండొచ్చు, లేకుంటే ఒక వెల్డింగ్ షాప్ ఉండొచ్చు, లేత్ మిషన్ షాప్ ఉండొచ్చు. ఏదైనా చిన్న చిన్న ఒక వ్యాపారం పెట్టుకోవడానికి ఈ ముద్రా లోన్ పనికొస్తుంది. 57 కోట్ల అకౌంట్స్ ఉన్నాయి ముద్రాల్లో. 57 కోట్ల అకౌంట్స్ ఓపెన్ చేయాలి. అకౌంట్ అంటే ఒక బ్యాంక్ అకౌంట్ లాగా. మన దేశ పాపులేషన్ 140 కోట్లు. అంటే అబౌట్ హాఫ్, లెస్ దెన్ హాఫ్, స్లైట్లీ లెస్ దెన్ హాఫ్ పాపులేషన్లో వాళ్ళు ముద్రా లోన్ ఇచ్చారు. ఒక ముద్రా లోన్ తీసుకున్న ఒక మనిషిని తోడు పెట్టుకుంటాడా? కిరాణా షాప్ నడిపిస్తున్నాడు, ఇంకోటి అసిస్టెంట్ పెట్టుకుంటాడు. 5 కుట్టు మిషన్ కొట్టుకున్న మనిషి అయితే, మహిళ అయితే ఆమె 5 మందిని పెట్టుకుంటుంది. ఎంతమందికి ఉద్యోగం వచ్చింది? 5 మందికి వచ్చింది. సో మన దగ్గర ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం చాలా మటుకు సార్ట్అవుట్ చేస్తుంది ఈ ముద్రా లోన్. సరే, దాంట్లో డిఫాల్ట్ ఉంటుంది, ఎప్పుడైనా అది ఎన్పిఎస్ ఉంటుంది, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, కొంతమంది లోన్ కట్టలేకపోతారు. కానీ దాంట్లో ఇన్సెంటివ్ కూడా ఉంది. మీరు రెగ్యులర్గా కట్టినప్పుడు మిమ్మల్ని లోవర్ స్లాబ్ నుంచి నెక్స్ట్ స్లాబ్లో తీసుకెళ్తారు. 50,000 దాకా ఉన్న లోన్ మీరు బాగా కట్టితే దాన్ని మీకు 5 లక్షల నుంచి 10 లక్షల బ్రాకెట్కి తీసుకెళ్తారు. సో ముద్రా లోన్ అనేది చాలా పెద్ద ఒక బెనిఫిట్ వచ్చింది, ఎస్పెషలీ చిన్న చిన్న ఎంటర్ప్రినర్స్కి. ఎందుకంటే పెద్ద ఇండస్ట్రీస్కి ఎట్లయినా లోన్ వస్తాయి, వాళ్ళకి ఎంత పెద్ద ఇష్యూ లేదు. కానీ చిన్న లోన్, మహిళలకి 5 కుట్టు మిషన్లు ఉంటే ఆమెకు రెవెన్యూ ఆలోచించండి, అక్కడ వచ్చి పనిచేసిన మహిళల సంగతి ఆలోచించండి. అది బ్లౌజులు కుట్టడమో ఇంకేమైనా ఉంటుంది, వాళ్ళది ఉంటుంది బిజినెస్ రెగ్యులర్గా. ఇది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు అప్పు తీసుకోక్కర్లేదు, అక్కడిక్కడ వెళ్ళి హై ఇంట్రెస్ట్ రేట్ తీసుకోక్కర్లేదు, ముద్రా లోన్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్. డిజిటల్ హెల్త్ కార్డ్స్ అంటే మన దేశంలో, మీరు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు, మీరు స్కానింగ్ చేయించారు, మీరు ఏదో లాస్ట్ బ్లడ్ టెస్ట్ చేయించారు అంతా. ఈ డీటెయిల్స్ అన్నీ మీరు రేపు విశాఖపట్నంకి వెళ్ళారనుకోండి, అక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ మీ దగ్గర మొత్తం టెస్టులు అడుగుతారు, మీ దగ్గర రికార్డ్ అడుగుతారు. లాస్ట్ మీరు ఎప్పుడు తీశారు టెస్ట్, ఏం చేస్తుంది, అప్పుడు అదే హైదరాబాద్లో పడుంది. సో డిజిటల్ హెల్త్ కార్డ్ యూస్ ఆపాలంటది, దాంట్లో ఈ డేటా మొత్తం ఉంటుంది, అప్లోడ్ చేస్తారు. సో మీరు ఎక్కడ వెళ్ళినా కానీ ఆ రికార్డ్ దాంట్లో ఉంటుంది. అది 86 కోట్ల మందికి ఆల్రెడీ అది యాక్టివేట్ చేశారు. ఇంకోటి, మనకు అన్నిటికంటే పెద్ద బ్యాంక్రప్సీ ఒకటి హెల్త్ కేర్ నుంచి వస్తుంది. సో ఆయుష్మాన్ భారత్ ఇంట్రడ్యూస్ చేశారు చాలా. ఓకే, అది స్పెషలీ ఎల్డర్లీకి ఉంది అండ్ పేదోళ్ళకు ఉంది, అంటే ఒక సీనియర్ సిటిజన్స్కి ఉంది, పేదోళ్ళకు ఉంది. దాంతోపాటు ఇండియాలో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఒకటి, ఈ హెల్త్ కేర్ యాక్సెస్ చేయడానికి మెడిసిన్స్ గురించి. ఒక మందు మీరు కొనడానికి వెళ్తే మీకు తెలుసు దాని మీద ప్రాఫిట్ చాలా ఎక్కువ ఉంటుంది కొంతమందికి, కొన్ని బ్రాండ్స్కి. ఫార్మా కంపెనీస్ చాలా సంపాదిస్తారు డబ్బులు. సో జెనరిక్ మెడిసిన్స్ అని ఉంటుంది, అంటే అదే పేరు మీద మీరు నాన్ బ్రాండెడ్ కొనవచ్చు. జన్ ఔషధి కేంద్ర అని పెట్టారు మోదీ గారు. ఈ జన్ ఔషధి కేంద్రలో వెళ్ళి మీరు మెడిసిన్ తీసుకుంటే బయట మీకు 100 రూపాయలు ఉంటే అక్కడ మీకు 10 రూపాయలకి వస్తుంది అప్రాక్సిమేట్లీ. ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, 50 రూపాయలు ఉంటే మీకు బహుశా 5 రూపాయలు 7 రూపాయలు రావచ్చు. నేనే తీసుకుంటాను అట్లాంటి మెడిసిన్ జెనరిక్ నా దానికోసం, నా హెల్త్ ఇష్యూస్కి. ఈ పరిస్థితిలో మనం చూసాం 40,000 కోట్ల సేవింగ్ జరిగింది. అంటే ప్రజలు వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టే దాంట్లో 40,000 కోట్ల సేవింగ్స్ వచ్చింది వాళ్ళకి, ఈ జన్ ఔషధి కేంద్రం నుంచి. ఇంకా చాలా చేయాల్సి ఉంది దాంట్లో, కానీ కొన్ని స్టేట్ గవర్నమెంట్స్, ఎస్పెషలీ కాంగ్రెస్ స్టేట్ గవర్నమెంట్స్, కర్ణాటక లాంటి స్టేట్లో వాళ్ళు దీన్ని పెట్టనీయట్లేదు, ఎందుకంటే దాని మీద మోదీ గారి ఫోటో ఉంది. ఓకే, గవర్నమెంట్ హాస్పిటల్లో స్పెషల్లీ పెట్టనీయట్లేదు. అది ఎనీవే, దట్ ఇస్ ద బ్యాటిల్, అది పోరాడుతుంది. కానీ దాని తర్వాత కూడా మనం చూసుకుంటూ వెళ్ళిపోతే చాలా మటుకు హోమ్స్ 4 కోట్ల ఇల్లు కట్టారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద. ఈ మీరు చూసిన దాని ప్రకారం 25 కోట్ల మందికి మల్టీ డైమెన్షనల్ పావర్టీ నుంచి పైకి తీసుకొచ్చింది. మనం చెప్పలేదు, యునైటెడ్ నేషన్స్ చెప్పారు. ఓకే, 7 లక్షల కిలోమీటర్ల రూరల్ రోడ్స్ కట్టారు. 15 కోట్ల ఇంటికి నీళ్ళు చేశారు. ఇది హర్ ఘర్ జల్ ప్రోగ్రామ్, జల్ జీవన్ మిషన్ కింద. ఇట్లాంటి చాలా మటుకు మీరు ఇప్పుడు చూస్తున్న దాంట్లో 50, మనం జన్ధన్ అకౌంట్ మాట్లాడాం చూడండి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ 50 లక్షల కోట్లు ఈ జన్ధన్ యోజన నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. ఆలోచించండి, దాంట్లో ఒక 10% అయినా వీళ్ళు కొట్టేస్తారు నడిమిట్ల ఏజెంట్లు. ఎంత డబ్బులు పోతుండే, కరెక్ట్గా 50 లక్షల కోట్లు వచ్చి పడ్డది అక్కడ. సో దీస్ ఆర్ ద మెయిన్ పాయింట్స్ అనమాట మోదీ గవర్నమెంట్ ఏం చేశారని. దాని తర్వాత చాలా మటుకు మీరు చూసుంటారు, మోదీ గవర్నమెంట్కి ఒకటి ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. అది నేషనల్ హైవేస్ ఉండొచ్చు, స్టేట్ హైవేస్ ఉండొచ్చు, ఎలక్ట్రిఫికేషన్ 100% ఎలక్ట్రిఫికేషన్ ఇండియన్ రైల్వేస్ జరిగింది. క్రైసిస్ని హ్యాండిల్ చేయడం, మొన్న రామచంద్ర గుహ అని చెప్పి కాంగ్రెస్ది ఒక పెద్ద సపోర్టర్, ఆయన నెహ్రూ కుటుంబంది పెద్ద సపోర్టర్, పుస్తకం కూడా రాశారు నెహ్రూ గురించి. ఆయన మనొక ఇంటర్వ్యూలో కరణ్ థాపర్తో అన్నారు, రాహుల్ గాంధీ ఎప్పుడు ప్రధానమంత్రి కారు,
ఈ దేశాన్ని. మేము అందరూ షాక్ అయిపోయినాం. నేను వీడియో 2-3 సార్లు చెక్ చేశాను. ఆయనే చెప్తున్నాడా ఇంకెవరైనా చెప్తున్నారా అని చెప్పి. ఎందుకంటే ఆయన పక్కా కాంగ్రెస్ సపోర్టర్. ఎందుకంటే క్రైసిస్ హ్యాండిల్ చేయడానికి రాహుల్ గాంధీకి రాదు. మోదీ గారిని చూడండి, వెస్ట్ ఏషియా క్రైసిస్ వచ్చినప్పుడు ప్రతి కంట్రీ ఆల్మోస్ట్ 190 కంట్రీస్ ఇంపాక్ట్ ఇంక్లూడింగ్ యుఎస్. ఆ కంట్రీస్ ఎట్లా హ్యాండిల్ చేశారు వాళ్ళ క్రైసిస్. శ్రీలంకలో 15 లీటర్లు పెట్రోల్ ఇస్తారు ఒక బండికి, 4 వీలర్కి ఒక వారానికి. 2 వీలర్ అంటే 5 లీటర్లు ఇస్తారు. మీరు ఎట్లా నడిపిస్తారు 5 లీటర్లు ఒక వారం? ప్రతి కంట్రీలో క్రైసిస్ ఉంది, రేట్లు పెరిగినాయి. మన దగ్గర కూడా పెరిగింది అనుకోండి, అది పెరగలేదని కాదు, కానీ మనది చాలా తక్కువ కంపేర్ టు ద అదర్ కంట్రీస్. మీరు ఎల్పిజి క్రైసిస్ ఎట్లా హ్యాండిల్ చేశారు? ఒక క్రైసిస్ వస్తున్నప్పుడే ఒక లీడర్ క్వాలిటీ బయటకు వస్తుంది. ఎంత బాగా హ్యాండిల్ చేశారు ఆ క్రైసిస్ అని చెప్పి. ఇది మోదీ గారి దగ్గర నుంచి నేర్చుకోవాలని చెప్పి రామచంద్ర గుహ అన్నారు, నేను అనలేదు. ఓకే, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా చూడండి. మోదీ గారు ప్రతి దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ మన దేశంలో ఉన్న ప్రోడక్ట్స్ని అమ్మడానికి ట్రై చేస్తున్నారు. మన దగ్గర ఉన్న డిఫెన్స్ కోఆపరేషన్ కానివ్వండి, మన దగ్గర ఉన్న టెక్నాలజీ కానివ్వండి, దాన్ని యాజ్ అ మార్కెటింగ్ పర్సన్ హీస్ గోయింగ్ దేర్ అన్నమాట, సేల్స్మెన్ లాగా. సరే, వాళ్ళు కూడా వాళ్ళ వైపు నుంచి మనకి అమ్మడానికి ట్రై చేస్తారు. డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్, ముందు మన దగ్గర డిఫెన్స్ ఎక్స్పోర్ట్ మన దేశంలో తయారు చేసే ఆయుధాలు బయటికి మనం పంపిస్తే కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు 200 కోట్లు ఉండే 2014లో. అది ఇప్పుడు పెరిగి 38,000 కోట్లు అయింది. అది ఆ బ్రహ్మోస్ ఉండొచ్చు, మిగతా మిసైల్స్ ఉండొచ్చు. ఓకే, ఈవెన్ హెలికాప్టర్స్ అమ్ముతున్నాం మనం. సో ఇట్లాంటి పరిస్థితుల్లో డిఫెన్స్లో చాలా మటుకు పెట్టుబడి పెట్టారు. సెక్యూరిటీ వైజ్ మీరు చూసుంటారు, 3 మేజర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్స్ జరిగింది మోదీ గారి హయాంలో. ఒకటి పుల్వామా, ఒకటి ఉరి అండ్ ఒకటి పెహల్గాం. ప్రతి దానికి జవాబు ఇచ్చారు. చిన్న చిన్న ఎన్కౌంటర్స్ నడుస్తుంటాయి, అది ప్రాబ్లం, కాశ్మీర్లో రెగ్యులర్ అది. కానీ దీంట్లో పాకిస్తాన్కి ఒక లెసన్ నేర్పించారు. ఉరీది సర్జికల్ స్ట్రైక్ జరిగింది, పాకిస్తాన్ని వెళ్ళి కొట్టారు వాళ్ళు టెర్రరిస్ట్ని. పాకిస్తాన్ ఎప్పుడు కళలు కూడా వాళ్ళకి ఇది రాలేదు, ఇండియా ఇట్లా చేస్తారని. పుల్వామా జరిగినప్పుడు బాలాకోట్, వాళ్ళ ఎయిర్ స్పేస్లో ఎంటర్ అయ్యి బాలాకోట్ టెర్రరిస్ట్ క్యాంప్స్ జేఈఎంది, అక్కడ వెళ్ళి కొట్టాం మనం. 300 మంది చనిపోయారు దాంట్లో. కానీ మన దగ్గర ఉన్న పొలిటీషియన్స్ అంగీకరించారు. రాహుల్ గాంధీ అన్నారు ఏదో చెట్లు కొట్టేశారు, ఇంకేం జరగలేదని చెప్పి. అంటే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని అంతా కిందకి దాకా చూపిస్తారు రాహుల్ గాంధీ అనమాట. ఆయనకి అసలు నచ్చదు ఆర్మ్ ఫోర్సెస్ అంటే. ఇంకోటి మనం చూసాం, లాస్ట్ వాస్ పెహల్గాం జరిగినప్పుడు లాస్ట్లో మోదీ గవర్నమెంట్కి తెలిసిపోయింది, ఇంకా అది ఆగే ప్రసక్తే లేదని చెప్పి పాకిస్తాన్ మీద మనం చేసిన దాడి ఆపరేషన్ సింధూర్లో మీకు తెలిసింది. సో ఇంటర్నేషనల్ లెవెల్లో మనకు ఒక ఇమేజ్ ఉంది దట్ వీ విల్ హిట్ బ్యాక్. మోదీ గారు ఎప్పుడు అంటారు ఘర్మే గుస్కే మారేంగే. సేమ్ టైం డొమెస్టిక్ వైలెన్స్లో చూసుకుంటే నెక్సలిజం, ఒక టైంలో 232 జిల్లాల్లో నెక్సల్ వైలెన్స్ ఉండే. ఎంతోమంది పోలీసులు చనిపోయారు, మీకు తెలిసిన సుక్మాలో 72 మంది సిఆర్పిఎఫ్లు చనిపోయారు, అట్లా చాలామంది. కానీ అమిత్ షా గారు ఒక సంవత్సరం ముందు ఒక డిసిషన్ తీసుకున్నారు, ఏప్రిల్ 30 కంప్లీట్గా ఫినిష్ చేస్తారు. అది దాంట్లో ఆపరేషన్ కగార్ వాస్ వన్ థింగ్, బట్ చాలా ఆపరేషన్స్ జరిగినాయి దాంట్లో. ఇప్పుడు 2 జిల్లాలు నెక్సల్ ఎఫెక్టెడ్ ఉంది, అది కూడా లేదు అసలు, దాంట్లో నథింగ్ ఇస్ దేర్ మచ్. అదొక మీరు ఒకసారి చేయాలని ఒక ఏముంటే మీరు చేస్తారు, అది నేర్చుకోవాల్సింది మోదీ గవర్నమెంట్ దగ్గర నుంచి. సో ఇట్లాంటి చాలా చేశారు మోదీ గారు. సో మీరు చెప్పుకుంటూ పోతే మనకు ఒక 1-2 గంటల సేపు పడుతుంది. కానీ మెయిన్గా ఒకటి డొమెస్టిక్ సెక్యూరిటీ. ఎన్నో బాంబ్ బ్లాస్ట్లు జరుగుతుండే కాంగ్రెస్. జర్మన్ బేకరీ కానీ, మెక్కా మస్జిద్ కానీ, మన దగ్గర లుంబిని పార్క్ కానీ, గోకుల్ చాట్ కానీ, మన చాలా మటుకు మీరు ఎక్కడెక్కడ సంజౌతా ఎక్స్ప్రెస్ కానీ మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఓకే బ్లాస్ట్ అక్కడిక్కడ జరిగింది అనుకోండి, 2-3 ఢిల్లీలో ఒకటి జరిగింది మొన్న. కానీ లార్జ్ ఎక్స్టెంట్ మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ చాలా కోఆర్డినేటెడ్గా పనిచేస్తున్నారు. ఏది ఎవరికి ఏ పార్షియాలిటీ లేకుండా, అది మైనారిటీ కమ్యూనిటీ వాని ముట్టకు, వాని ఓట్లు పోతాయి, ఇది లేదు. ఎవరైనా ఉన్నాయండి, వీ హ్యావ్ టు ఫినిష్ దట్. నార్త్ ఈస్ట్లో కూడా ఇప్పుడు అమిత్ షా గారు చెప్పారు, వీ విల్ ఫినిష్ ఆఫ్. అక్కడ మణిపూర్లో కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, మిగతా స్టేట్స్లో నాగాలాండ్ ఇస్ వెరీ క్వైట్. నార్త్ ఈస్ట్ కూడా కంప్లీట్గా మేము క్లీనప్ చేసేస్తాం టెర్రరిస్ట్ యాక్టివిటీ. అది ఉల్ఫా, అస్సాంలో ఉల్ఫాని కొట్టేశారు మొత్తం కంప్లీట్గా, ఇప్పుడు ఉల్ఫా లేరు అక్కడ. ఇట్లానే ప్రతి దానికి గవర్నమెంట్ హెస్ టేకెన్ స్టెప్స్ అన్నమాట. ఒక టైంలో వందే భారత్ ఇంట్రడ్యూస్ చేశారు మన దగ్గర. ఇంట్రడ్యూస్ చేసిన చాలామంది అని, ఎవరు వెళ్తారా ట్రైన్లో, ఇంత డబ్బులు ఖర్చు పెట్టి అన్నారు. ఇప్పుడు వందే భారత్లు చూడండి, ఈ టెక్నాలజీ మన దగ్గర ఉండే ఎన్నో ట్రైన్స్ నడుస్తుంది, ఇప్పుడు చాలా ఎఫిషియెంట్గా నడుస్తుంది. ఏం చేయాలి ఉండే, ట్రాక్లు మార్చాలి ఉండే. ఈ ట్రాక్ మన దగ్గర అప్పుడు ఉన్న ట్రాక్స్ 110 కిలోమీటర్ల దాకా స్పీడ్ తీసుకుంటుంది. ఈ ట్రాక్స్ నడవాలంటే 180 దాకా ఉన్న ట్రైన్స్ నడవాలి. దాన్ని కోచెస్ మన దగ్గర ఉండే, పెరంబూర్లో ఉన్న ఇంటగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేయొచ్చు. కానీ దాన్ని ఎవరు పుష్ చేస్తారు, ఎవరంటారు ఓకే గో హెడ్ అంటారు. బారాముల్లా దాకా ట్రైన్స్ లేకుండే మన దగ్గర, పాకిస్తాన్ బార్డర్ దాకా, ఆక్యుపైడ్ కాశ్మీర్ దాకా, పిఓకే దగ్గర.
కట్టాం మనం చెనాబ్లో బ్యూటిఫుల్ ఒక బ్రిడ్జ్ కట్టాం, మీరు చూసుంటారా పిక్చర్, అది చేయొచ్చు కావాలంటే. ఒక టైంలో మన దగ్గర ఒక డిఫెన్స్ మినిస్టర్ ఉన్నారు, ఏకే యాంటనీ అని చెప్పి, కాంగ్రెస్ హయాం. ఆయన పార్లమెంట్లో క్వశ్చన్ అడిగారు, మీరు లదాఖ్లో అరుణాచల్ ప్రదేశ్లో రోడ్లు ఎందుకు కట్టట్లేదు అని అడిగారు. ఆయన అన్నారు, చైనీస్ కోపపడతారు, కోపం వస్తుంది చైనీస్కి, దానికోసం మేము కట్టలేదు. దిస్ ఇస్ ద రిప్లై, నేను చెప్పట్లేదు, మీరు పార్లమెంట్ రికార్డ్స్లో ఉంది. చైనీస్ విల్ బి అప్సెట్, దానికోసం మేము రోడ్లు కట్టలేదు అక్కడ. మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు చూడాలి, నేను లదాఖ్ వెళ్ళాను న్యూస్ 2024, మ్యాసివ్ కన్స్ట్రక్షన్. అరుణాచల్ ప్రదేశ్ కూడా అంతే, ఎందుకంటే ఇంత క్రూషియల్, మన ఆర్మీ మూవ్మెంట్స్కి చాలా క్రూషియల్ ఇదంతా. రైల్వే ట్రాక్ ఫస్ట్ టైం మణిపూర్లో ఒక ట్రైన్ వెళ్ళింది, ఆలోచించి వాళ్ళు ట్రైన్ చూడలేదు అప్పుడు దాకా మణిపూర్లో అట్లీస్ట్. ఇది చాలా మటుకు మార్పులు. ఈ మార్పులు అన్నీ తీసుకురావడానికి ఒక లీడర్షిప్ కావాలి, అది మోదీ గారు చూపించారు. ఇప్పుడు ఆయన 12 సంవత్సరాలు కంప్లీట్ చేశారు. దట్ ఈస్ క్రాస్డ్ మోదీ, నెహ్రూస్ ఈ కంటిన్యూస్. ఇందిరాగాంధీ గారు 16 సంవత్సరాలు రూల్ చేశారు, కానీ ఆమె టూ డిస్టింక్ట్, అడ్మిట్లో ఓడిపోయింది, ఆ స్పేస్ వచ్చింది అడ్మిట్లో, ఓడిపోయింది ఆమె, తర్వాత గెలిచింది మళ్ళీ. సో ఇది మన దగ్గర మోదీ గారు చేసినది, ఒక ఇమేజ్ బిల్డప్ చేశారు. స్ట్రిక్ట్ లీవ్ తీసుకోరు, హాలిడే తీసుకోరు. ఆయన కొలంబియాకి వెళ్ళరు, ఆయన మలేషియాకి వెళ్ళరు హాలిడేకి, లండన్కి వెళ్ళరు, యూరోప్కి వెళ్ళరు. మనం ఉన్నారు కదా కొంతమంది ఆపోజిషన్ పాలిటీషియన్స్, అక్కడే వెళ్తారు వీళ్ళని. టోటల్ వర్క్ డివోటెడ్ దాని మీద ఉన్నారు ఆయన. వాళ్ళ క్యాబినెట్ సెక్రటేరియట్ కానీ, ఆయన చేస్తున్న మన్ కీ బాత్ ప్రోగ్రామ్ కానీ, ఇదన్నీ మోదీ గారిది ఒక ఇమేజ్ క్రియేట్ చేశారు. అది చాలా మటుకు మన దేశానికి ప్రయోగం వచ్చింది, అండ్ ఆల్సో మన ప్రజలకు కూడా. దానికోసం ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ మోదీ గవర్నమెంట్ గెలుస్తున్నారు, మోదీ గారు గెలుస్తున్నారు. ఆయన మీద ఉంది ఫోకస్ అంతా. అది ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అంటే కరెక్ట్, అది ఎప్పుడో ఒక లీడర్షిప్ మెటీరియల్ కనిపించాలి మనం, అది కనిపించింది కూడా. అండ్ మోదీ గారు చేసి చూపిస్తున్నారు, ఏదో మాట్లాడడం కాదు. ఇప్పుడు నేను చెప్పిన 5-6 స్కీమ్లు కాకుండా ఇంకా 65 స్కీమ్లు ఉన్నాయి. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఉంది స్కూల్స్లో, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా ఉంది, 100 యూనికార్న్లు ఉంది మనకి. ఇప్పుడు 180,000 స్టార్టప్స్ ఉన్నాయి మన దగ్గర. ఇదన్నీ నడుస్తుంది, కానీ ఇంకా చాలా పనులు ఉన్నాయి. అండ్ దానికే మోదీ గారికి ఇంకా నెక్స్ట్ ఒక 2029లో ఇంకొక 5 సంవత్సరాలు ఇస్తే దట్ ప్రోగ్రామ్స్ ఆల్సో విల్ బి కంప్లీట్. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ లాంటిది, అది 30 సంవత్సరాల ప్రాజెక్ట్, అది ఇంకా మొదలైంది. ఇప్పుడు దాన్ని అడ్డుకోవడానికి ట్రై చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు. చైనాకి ప్రాబ్లం అది వచ్చేస్తే. సో ఇదంతా ఒక డిఫెన్స్ మీద ఉన్న ఎక్స్పెండిచర్ కానీ, రఫాల్ కొనడం కానీ, 10 సంవత్సరాలు యూపీ హయాంలో ఒక్క కొత్త ఎయిర్క్రాఫ్ట్ కొనలేదు మనం, ఆలోచించండి. రఫాల్ కొనలేదు. అప్పుడు ఏకే యాంటనీ గారి దగ్గర అడిగారు, ఎందుకు రఫాల్ కొనట్లేదు అంటే, మన దగ్గర డబ్బులు లేదు అన్నాడు. మీకు కొటేషన్ వచ్చింది, మీరు అప్రూవ్ ఎందుకు చేయట్లేదు అంటే, కోర్ట్ వచ్చింది కదా డసో ఏవియేషన్ నుంచి, మీరు ఎందుకు అప్రూవ్ చేయట్లేదు, మా దగ్గర డబ్బులు లేవు అన్న. ఐ వాజ్ వెరీ ఆనెస్ట్ మ్యాన్. స్ట్రేట్ అవే చెప్పేశాడు ఆయన పార్లమెంట్లో, మా దగ్గర డబ్బులు లేవు, దానికోసం ఎయిర్క్రాఫ్ట్ కొనలేదు. మోదీ గవర్నమెంట్ రాగానే 3 స్క్వాడ్రన్లు, మనకు 41 స్క్వాడ్రన్లు కావాలి ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి. ఒక స్క్వాడ్రన్లో 16 ఎయిర్క్రాఫ్ట్లు ఉంటాయి. మన దగ్గర ఇప్పుడున్నది 29, అది ఇప్పుడు 26 తగ్గుతుంది. ఎందుకంటే ఆ 10 సంవత్సరాల్లో మనం ఇన్వెస్ట్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ 124 మళ్ళీ ఆర్డర్ ఇచ్చాం మనం ఎయిర్క్రాఫ్ట్. సో స్లోలీ మేబీ నెక్స్ట్ 5-6 సంవత్సరాల్లో మనం ఒక 35 స్క్వాడ్రన్లకు వచ్చేస్తాం మనం. అప్పుడు పెట్టుబడి పెట్టాలంటే చేయలేదు, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ కింద చాలా మటుకు, ఎందుకు వీఆర్ వన్ ఆఫ్ ద నేషన్స్ విచ్ ఇంపోర్ట్స్ ఎ లాట్ ఆఫ్ స్టఫ్ ఫ్రమ్ అవుట్ సైడ్, బయట నుంచి చాలా ఆయుధాలు కొంటుండే మనం. ఇప్పుడు అంతా ఆత్మనిర్భర్ చేసేస్తున్నాం, భారతదేశంలో తయారు చేయాలి. మన దగ్గర హైదరాబాద్లోనే ఉన్నాయి 3 ఫ్యాక్టరీస్, పెద్ద ఫ్యాక్టరీస్. టాటా బోయింగ్ ఒకటి ఉంది, కళ్యాణి ఒకటి ఉంది, ఓకే, అదానీ ఒకటి ఉంది, ఇది అందరు ఉన్నారు. సో ఆత్మనిర్భర్లోనే మొత్తం నడుస్తుంది. సో మనం ఇప్పుడంతా కొంతమంది 4th లార్జెస్ట్ 7th లార్జెస్ట్ అయిపోయింది కదా అంటారు. అది కరెన్సీ ఫ్లక్చుయేషన్లో ఉంటుంది ఎప్పుడు, ఓకే, అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ మనం చూసాం అప్పుడున్న లైఫ్ స్టైల్, ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో మార్పు మన ప్రజలు చూశారు. రైట్, ఓకే, కానీ దానికి స్టేట్ గవర్నమెంట్స్ కూడా తోడు పనిచేస్తేనే మనం ఇంకా ముందుకెళ్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.